అందరూ సైలెన్స్గా ఉన్నారు. పెట్టాము బాగా వినపడట్లేదు. ఒక్క నిమిషం అందరూ సైలెన్స్గా ఉండండి. దయచేసి ఎవ్వరూ మాట్లాడకండి. ఏమయ్యా మా అవసరం లేదు మైక్. జయము నిశ్చయముగా భయము లేదుగా మొత్తం విశాఖపట్నం తిరిగారు. 7 నియోజకవర్గాలను తిరిగారు. మళ్ళా బిల్లు వేసుకొని వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నెంబర్ 2 నెంబర్ 3 క్యాడర్, వైసీపీ కార్యకర్తలు నేను స్టీల్ ప్లాంట్ సార్ మీరు ఒక్కరే స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపారు. 100% మేము మీకే ఓట్లేస్తాం అని ఒక నిర్ణయానికి వచ్చారు. 30 లక్షల్లో 2019లో వైసీపీకి 4 లక్షలు, టీడీపీకి 4 లక్షలు వచ్చాయి. ఈసారి 1,00,000 ఓట్లు కూడా రావాలి ఒక్కొక్కరికి. ఎందుకు? విశాఖపట్నంలో పుట్టి పెరిగి ప్రపంచమంతా తిరిగి విశాఖని ఎంతో అభివృద్ధి చేయడానికి నేను వచ్చాను. ఉన్నవారు 2 ప్రధాన పార్టీలు మీకు తెలుసు విశాఖ అంతటినీ దోచుకున్నారు. అందుకనే ఒక ఫ్యాన్ చిన్న కుర్రోడు 13 సంవత్సరాల్లో తణుకు శాంతి సభ అటెండ్ అయినాడు. రాత్రి 2-3 గంటలు ఒక డాక్యుమెంటరీ చేసి పంపించారు. నేను చూశాను 2 సార్లు. ఆశ్చర్యపోయాను. ఈ డాక్యుమెంటరీ చూసిన ప్రతి ఒక్కరు విశాఖపట్నంలో 20 లక్షలు 20 మంది కూడా ఇంకొక పార్టీకి ఓటేయరు. ఎట్టిది డాక్టర్ కేఎల్ బాలయ్య చరిత్ర ఆయన ఎంపీగా నిలబడి ఇంకొకరికి ఎవరైనా ఓటేయలేదు. అందులో నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు 8 లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చారు. డాక్టర్ కేఎల్ బాబు 10 రత్నాలు వాళ్ళు చేసిన అప్పు తీర్చి 20 లక్షల ఓటర్స్ కుటుంబాన్ని ఉచితంగా ఇవ్వడానికి నేను వచ్చాను. వచ్చా ఝాన్సీలో టీడీపీ భారత్లో ఒకవేళ ఎవరైనా లక్షోత్తేనే వేశారంటే ఆ ఓట్లు వేస్తే కదా దేవుడు
ఓట్లు మీరు ఎందుకు వేస్ట్ చేయాలి? దాకా 77 సంవత్సరాలు ఆ 2 కులాలు 2 కుటుంబాలు ఇప్పుడు మీరు మీడియా మిత్రులు ఈ 17 నిమిషాలు డాక్యుమెంటరీని చూడండి. ప్రతి ఒక్కరికి మీ ఛానల్లో చూపించండి. పెట్టాలి. రాజువారి అసెంబ్లీని రక్షించాలంటే రాజువారి ఎమ్మెల్యేగా సీరియల్ 8 పార్లమెంట్ అభ్యర్థిగా సీరియల్ నెంబర్ 14 ఓటేయండి. 10 మందితో ఓటేయండి. మీరే మా కార్యకర్త, మీరే మా నాయకుడు, మీరే నా కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ తోడల్లుడు భరత్ మామ బాలకృష్ణ ఒక కుటుంబమేనా? భరత్ తాత అమ్మ నాన్న అమ్మ నాన్న ఇక్కడ ఎంపీ ఏమైనా చేశారా? వాళ్ళు మాత్రం 1000 కోట్లు దోచుకున్నారు. 5 లక్షల కోట్లు తెలుగుదేశం దోచుకున్నది వైసీపీ, 7-8 లక్షల కోట్లు వైసీపీ దోచుకున్నది తెలుగుదేశం. 25,000 కేజీలు డ్రగ్స్ వైజాగ్ తీసుకొచ్చారని తెలుగుదేశం వస్తే లోకేష్ తెచ్చారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. లేదు, వైసీపీ వాళ్ళే తెచ్చారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళేమో డ్రగ్స్ తెస్తున్నారు, లక్షల కోట్లు దోచుకుంటున్నారు. మణిపూర్ లాంటి ఘటన 24 లక్షల మంది ప్రాణాలు పోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బొత్స ఝాన్సీ కానీ భరత్ కానీ 24 లక్షల క్రైస్తవులు తప్ప కనీసం నోరికి దాన్ని ఖండించారా? అలాంటి వారికి ఓటేసిన వారు శాపగ్రస్తులు అవునా? ఆ చెయ్యి పక్కన ఝాన్సీ కానీ భరత్ కానీ నొక్కితే ఆ వేలు శపించబడతా. ఇందులో ఏముంది? వేలైనది చేయడానికి శ్రమ. అసలు ఝాన్సీ నిలబడొచ్చా? నేను నిలబడిన తర్వాత భరత్ నిలబడొచ్చా? నేను నిలబడిన తర్వాత నేనేమో స్టీల్ ప్లాంట్కి 8,000 కోట్లు దానం చేస్తాను. వాళ్ళేమో 15,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ అమ్మేశారు. టీడీపీ వైసీపీ బీజేపీ బి బాబు జగన్ పవన్కి వాళ్ళు హానిసు. నేను బీజేపీని ఢీకొని ఏప్రిల్ 25 స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆర్డర్ తీసుకొచ్చేశాను. ఒకే ఒక మనిషి మాట నిలబెట్టుకున్నాను. వీడియోలో చెప్తున్నా, ఏడి లక్ష్మీనారాయణ నా తమ్ముడు అన్నాడు, అన్నగారు నేను స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపితే నేను ఎంపీగా పోటీ చేయను. నాకు పడిన 2,86,000 ఓట్లు మీకే పడాలి అన్నారు. 5 మార్కులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. విశాఖ ఎంపీగా నాకు స్థానాన్ని విడిచిపెట్టేస్తారు. అది మాట అంటే మాట. ఈ సైకిల్ గాలి, సైకో గాలి, ఈ ఫ్యాన్ గాలి తెలుసు కదా. ఫ్యాన్ కూరేసి వేయమని చనిపోయారు. సైకిల్ యాక్సిడెంట్ వేయమని చనిపోయారు. కొండ నీళ్ళు తాగి ఇలా కొండ ఇక్కడికి కొండ నీళ్ళు తాగినారు. 17 కోట్ల మంది తెలుగు ప్రజలు, 150 కోట్ల మంది భారతీయులు. సరే, ఒక్కరేనా కొండ నీళ్ళు తాగిన ప్రాణాలు పోయాయా? ఒక్కరే. అది దేవుడు ఇచ్చిన వరం. మన గుర్తు అది ఇచ్చేసావు, పర్వాలేదు, అది ఇచ్చావు. చక్కగా అన్నారు. డెకరేషన్ కూడా ఇస్తున్నాడు. నాకు కొన్ని ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. ఇవ్వండి చూసారా? ఈ కొండ నీళ్ళు తాగమని ఎలక్షన్ కమిషన్ 100 చలివేంద్రాలు పెట్టి రిఫ్రిజిరేటర్ కట్టలేదు. కొండ నీళ్ళు తాగకుండా అర్థం చేస్తా మీకు. కొండకే ఓటేయకుండా ఎలక్షన్ కమిషన్ కూడా మన కొండనే కోరుకున్నారు, కొండనే ఎన్నుకున్నారు, కొండ నీళ్ళే ఇస్తున్నారు. మోదీ గారు కూడా కొండ నీళ్ళే తాగుతారు. జగన్ తమ్ముడికి కొండ నీళ్ళే. చంద్రబాబు నాయుడు గారు మరి రిఫ్రిజిరేటర్ నీళ్ళతో
మట్టి అయిన మనం దేవుడు నా ద్వారా నేను మీ జీవితాన్ని ఉండగా మార్చుతాడు కనుక ఉండకి తప్ప ఇంకెవరికి ఓటేయకండి, శాపగ్రస్తులు కాకండి, దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకండి. ఓట్ ఫర్ పార్ట్, డోంట్ ఓట్ ఫర్ ఎనీ అదర్ సింబల్ బికాస్ ఆల్ అదర్ సింబల్ have not saved our country. కనుక సేవ్ ద కంట్రీ, సేవ్ ద కంట్రీ, సేవ్ సెక్యులరిజం. ఒక్కొక్కరు 10 మంది 100 మంది 1000 మందికి చెప్పి ఇదే ఓటమినండి. దేవుడు మిమ్మల్ని మీడియా మిత్రులు, మీడియా వారసులు దీవించినాక ఇవ్వకపోయినా దేవుడు వారు దీవించి కానీ మనం గెలుస్తున్నాం. ఆ తర్వాత ఏ వనరు మనకు లైవ్గలదు. టీవీ5 నాయుడు ఎగ్జామ్ చెప్తున్నా నా శిష్యుడు మిత్రుడు చంద్రబాబు వద్దన్నాడు. నువ్వు పోతా చంద్రబాబు పోతా. నా శిష్యుడైన మీరు అన్ని చూపించకపోతే కొండని చూపించకపోతే దేవుడు మిమ్మల్ని శపించగా అర్థం చేసుకోండి. ఇప్పుడు డాక్యుమెంటరీ చూద్దాం. అయితే మన జేడీ లక్ష్మణ్ గారికి మీరు మద్దతు ఇస్తున్నారా? సార్ జేడీ లక్ష్మణ్ గారికి మద్దతు ఇస్తున్నారు. పిలిస్తే వెంటనే అంతా మీడియా ద్వారా ఆయన నేను పిలుస్తున్నాను. ఎందుకంటే తమ్ముడి మాటలు నిలబెట్టుకున్నాను. ఆయనకు తెలుసు వర్షోత్తం మోదీ గురువు గారు సెప్టెంబర్ 25 వచ్చి స్టీల్ ప్లాంట్ అంటే మోదీ నేను కాంగ్రెస్ వాళ్ళ డైలాగ్ ఎదుగుతున్నాను. ఓయ్ అమన్నా డబ్బు వాడుతున్నా మందు కొడుతున్నా గుడ్లు అమన్నా మోదీ చెప్తే ఆయన ఎమ్మెల్యేగా తప్పుకుంటున్నాడు. అమన్నా నీకెవరో ఓట్లు వేయడం ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ నామిన ఆర్డర్ చూపించాడు. దేవుడు అమ్మము అని ఆమె తీసుకొచ్చాము. మోదీ గవర్నమెంట్ ఇచ్చింది. నువ్వు ప్రజలు మోసం చేస్తావు. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆడ తీసుకొచ్చాను. 8,000 కోట్లు దానం చేయడానికి గవర్నమెంట్ జూన్ 19 ఎలక్షన్ కోడ్ కనుక డబ్బులు తీసుకోలేదు. ఉద్యోగాలు కావాలా? నిరుద్యోగులుగా సవాలా? సైకిల్ ఉద్యోగం లైఫ్ కావాలా? లైఫ్ కావాలా? దొంగలు దోచుకునేవాళ్ళు భూములు దోచుకోవాలా? వాళ్ళు మీ భూములు కాపాడి 1000 కంపెనీలు తేవాలా? అసలు మనకు తేడా వాళ్ళు చీకటి అయితే నేను వెలుగు, వాళ్ళు రాత్రి అయితే నేను పగలు, వాళ్ళు దొంగలు గజ దొంగలు అయితే నేను ప్రపంచ శాంతి దూత.